చూడ్డానికి హిమాలయాలను తలపిస్తున్న ఈ ప్రాంతం గుంటూరులో అంటే నమ్మటం కాస్త కష్టంగా ఉంటుంది. దసరా నవరాత్రుల్ని పురస్కరించుకుని గుంటూరులో 163 ఏళ్ల అరుదైన చరిత్ర కలిగిన గంటలమ్మ చెట్టు కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని హిమగిరుల కైలాసంగా ముస్తాబు చేశారు. మంచు పర్వతాలను తలపించేలా సెట్టింగ్ వేసి చల్లటి వాతావరణాన్ని సృష్టించి భక్తులకు పార్వతీదేవిని దర్శించుకున్న అనుభూతి పంచుతున్నారు. అరుదైన అలంకరణతో సరికొత్త ఆధ్యాత్మిక భావన కలిగిస్తూ నవరాత్రుల్ని నిర్వహించడం పట్ల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హిమగిరిలో అమ్మవారిని ఎప్పుడు మనం అక్కడ దూరం ఉన్నా వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెళ్ళలేని ఉంటారు, చూసే వాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు. కనీసం ఇట్లా ఉంటుందా అని ఊహించుకోనైనా మనం ఆనందం పొందొచ్చు. కాబట్టి అందరూ కంపల్సరిగా ఒక్కసారన్నా వచ్చి చూడాలని కోరుకుంటున్నాం. ఆ హిమగిరిని మనం సృష్టించలేం కదా, అందుకని ఆ హిమగిరిని తలపించే విధంగా సాక్షాత్ పార్వతీదేవి అంశే వాసవి కన్యకా పరమేశ్వరి. పార్వతీదేవి హిమగిరి పుత్రిక, అందుకని ఆమెని ఈ సంవత్సరం హిమగిరిలో ఉంచినట్లుగా ఆ పార్వతీదేవే కాబట్టి అలా చేద్దామని వచ్చిన వినూత్నమైన ఆలోచనే మాకు ఈ దేవస్థాన ప్రాంగణం అంతా ఇలా చేయటానికి అనుకున్న దానికన్నా బాగా వచ్చిందని మేము అనుకుంటున్నాం. అన్ని రకాల్లో ఆ తల్లి శోభాయమానమైన నయనానందకరమైన దర్శనాన్ని అనుగ్రహిస్తారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఈ అలంకారం చూస్తానికి. చాలా చాలా బాగుంటుంది. ఆకాశంలో ఉన్నట్టు అమ్మవారు శివుడు పార్వతులు, తర్వాత అమ్మవారు వాసవి కనక పరమేశ్వర అమ్మవారు ఉన్నట్టు చాలా చాలా బాగా చేస్తారండి. ఈ 9 రోజులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు. ఈ సెట్టింగ్ అంతా చాలా బాగా అనిపించింది మాకు. ఎలా ఉందంటే ఒక హిమాలయాల్లోకి వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే మేము షేర్ చేస్తున్నాం అందరికీ కూడా. మీరు అందరూ వచ్చి చూడండి. టెంపుల్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళని కానీ చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇలా గుంటూరులో ఇలాంటి డెకరేషన్ అనేది. 9 రోజులు 9 రూపాల్లో విశేష పూజలందించే క్రమంలో వినూత్నమైన పంతాలో ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఎటు చూసినా తెల్లటి మంచు పర్వతాలతో చల్లటి అనుభూతిని పంచుతూ భక్తులకు కైలాసంలో ఉన్నామా అనే భావన కలిగించేలా ఏర్పాట్లు చేశారు. కేవలం గుంటూరులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగానూ ఈ ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దసరా వేడుకల్ని ఆకట్టుకునేలా నిర్వహించడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బయట చూస్తే ఏదో కొండల మధ్యలో ఉన్న అమ్మవారిలాగా ఉంది. తీరా లోపలికి వచ్చి చూసిన తర్వాత హిమాలయ పర్వతాల్లో మనం వెళ్ళలేనటువంటి ప్లేసు మన ప్రాంతంలోనే ఇక్కడ అమ్మవారిని ఆ విధంగా తీర్చిదిద్దారు. ప్రతిరోజు ఒక్కొక్క అలంకారం అంటే అమ్మవారికి చాలా విశేషంగా ఉంది. అష్టాదశ శక్తిపీఠాలు కూడా ఈ యొక్క ఆలయంలో ఈ హిమగిరి పర్వతాల మధ్యలో ప్రతిష్ఠించారు. అసలు చెప్పలేనటువంటి అనుభూతి పొందుతున్నాము. కొండలు కోణలతో అష్టాదశ పీఠాలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. పురిజనులు అందరూ కూడా వచ్చి ఈ అద్భుతమైన ఈ అలంకారాలని చూసి తరించి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. బద్రీనాథ్, కేదార్నాథ్ పుణ్యక్షేత్రాలను గుర్తుకు తెచ్చేలా అలంకరణలు చూపర్లను ఆకట్టుకున్నాయి. దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలను తలపించేలా అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నవరాత్రులు 9 రోజులు కాకుండా 10 రోజులు జరుగుతాయని, చివరి రోజు విజయదశమితో కలిపి 11 రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. చల్లటి వాతావరణంలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ నవరాత్రులు అందరూ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజించి ఆమె ఆశీస్సులు అందుకోవాలని చెప్పి కూడా నిర్వాహకులు కోరుతున్నారు.